హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కబాబ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా అయితే 1 కేజీ చికెన్ తీసుకున్నాను అనమాట. దాంట్లోనే మనం మొత్తం 10 నిమిషాల్లో సింపుల్గా రెస్టారెంట్ టేస్ట్లో అదిరిపోయే విధంగా నేను మీకు ఇప్పుడు చికెన్ కబాబ్ ఎలా తయారు చేయాలో చూపిస్తా. ముందుగా అయితే మనం కేజీకి 2 పెద్దయ్యే ఉల్లిపాయలు కోసుకుని పచ్చిమిరకాయలు బారుగా తరుక్కుని చికెన్లోనే వేసుకోవాలన్నమాట. మనం అన్ని మసాలాలు ఇందులోనే కలిపి ఒకేసారి పెట్టుకోవాలి. మీకు 10 నిమిషాల్లో అయిపోద్ది, తక్కువ టైంలో అయిపోద్ది. టేస్ట్ కూడా రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది అన్నమాట. ఈ విధంగా చేసుకుంటే మాత్రం ఉల్లిపాయ పచ్చిమిరకాయలు ముందుగా మనం వేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు కూడా కల్లుప్పు వేసుకుంటే మనం నాన్ వెజ్లో టేస్ట్ అనేది బాగుంటుందండి. కల్లుప్పు వేసుకున్నా నేను మాత్రం ఎక్కువ నాన్ వెజ్ కల్లుప్పే వాడతాను అనమాట. తర్వాత పసుపు. ఇప్పుడు మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కల్లుప్పు పసుపు వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మసాలాలన్నీ కలుపుకోవాలని చెప్పాను కదండి. అల్లం పేస్ట్ కూడా మనం ఇందులోనే వేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకు తీసుకున్న కేజీకి ఎంత సరిపోయిద్దో అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కారం ఎప్పుడైనా సరే పచ్చి కారమే వేయాలండి. నాన్ వెజ్ కూరల్లోకి పచ్చి కారం వేస్తేనే మనకు ఆ టేస్ట్ అనేది బయటకు వస్తుంది అనమాట. మసాలా కారం వేయకూడదు. పచ్చి కారం తీసుకుని ఇప్పుడు వీటన్నిటిని కలిపి బాగా కలుపుకోవాలన్నమాట. ఈ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మొత్తం ఉల్లిపాయలన్నీ బాగా ముక్కకు కలిపే విధంగా మొత్తం అయితే బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన విధంగా బాగా అయితే కలుపుకోవాలన్నమాట. మీరు ఒక్కసారి కనుక ఇలా చేసుకుంటే మీరు హోటల్కి వెళ్ళరనమాట. ఇంక ఇంట్లోనే చికెన్ కబాబ్ ఇలా తయారు చేసుకుని తింటారు. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి, ఇట్లా అయితే కలిపి పెట్టుకుని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి సిమ్లో అయితే పెట్టుకుని ఉడికించుకోవాలి. సిమ్లోనే పెట్టాలండి, హైలో పెట్టకూడదు. దీంట్లో వాటర్ అనేది ఊరుతాయి కదా, అదన్నీ ఇంకిపోవాలన్నమాట. ఆ వాటర్లో ముక్క ఉడికి వాటర్ లేకుండా ఇంకిపోవాలి. ఇప్పుడు చూడండి, వాటర్ ఉన్నాయి కదా, అవి ఏమీ లేకుండా మొత్తం ఇంకిపోవాలి. మళ్ళీ ఇంకోసారి మూత పెట్టుకుందాం. మొత్తం నీళ్ళన్నీ ఎగిరిపోయినాక అప్పుడు చూపిస్తాను అన్నమాట. ఇప్పుడు నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి చూడండి. ఇందాక వాటర్ వచ్చినాయి కదా, ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయి ఇంకా చివరికి ఇట్లా నీళ్ళు ఏమీ లేకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని దించుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేయకుండా దీన్ని దించుకుని ఇప్పుడు కళాయి పెట్టుకుని నూనె పోసుకుందాం. దీనికి తగినట్టు నూనె పోసుకోవాలి. మనం ఆ రెస్టారెంట్లో హోటల్లో ఏ నూనె పడితే అవి వాడతారు కదండి. దానికన్నా మనం ఇట్లా ఇంట్లోనే తయారు చేసుకుని తిన్నాము అంటే వదిలిపెట్టనమాట. ఇంకా రెస్టారెంట్కి కూడా వెళ్ళకుండా ఇంట్లోనే తయారు చేసి తింటారనమాట. అలా ఉంటుంది ఇది చికెన్ కబాబ్ అనేది. ఇప్పుడు నూనె బాగా కాగినాక ఇంకా మనం ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. చివరిలోనే గరం మసాలా అంటాం కదా, పొడి మసాలాని ఇంట్లో తయారు చేసుకుంటాం కదా, అది వేసుకుంటే సరిపోయిద్ది అనమాట. ఇట్లా మొత్తం వేసుకుని నూనెలోని ఇది కూడా మనం హైలో పెట్టుకుంటే మాడిపోయిద్ది అనమాట. సిమ్లోనే పెట్టుకొని పెంచుతా తగ్గుతా అట్లా దీన్ని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మొత్తం దగ్గరుండి ఫ్రై చేసుకుంటా తిప్పుకుంటా ఉంటే చక్కగా ఏగిపోయిద్దండి. మొత్తం లైట్గా వచ్చిన వాటర్ కూడా పోయిద్ది అనమాట. ఇంకా మొత్తం ఇట్లా వేపుకుంటూ ఉండాలి. చక్కగా రసము లేకపోతే ఏదైనా పప్పుచారు, సాంబారో పెట్టుకుని ఇది కనుక నంచుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట. లేకపోతే బిర్యానీ చేసుకుని ఇలా కబాబల్లే చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇప్పుడైతే బాగా ఏగిపోయిందనమాట. సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. హైలో పెట్టుకుంటే ఇట్లా లైట్గా సిమ్లో పెట్టుకుంటేనే అడుగంటుతుందంటే హైలో పెట్టుకుంటే ఇంకా అడుగంటుకోకుండా చూసుకోవాలి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే పొడి మసాలా వేసి ఇంకా దించేసుకోవడమే. ఇంతేనండి, రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కబాబ్ అయితే రెడీ అయిపోయింది. మీ అందరికీ నచ్చితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి.
ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి.